ఎండ ఎండ తట్టుకోలేకపోతున్నాం. నీళ్ళు ఇస్తున్నారా బాబు. సో ఇవాళ అయితే తిరునాళ్ళకి వెళ్తున్నానండి. రెడీ అయిపోయాము. 9కి అయితే స్టార్ట్ అవుతున్నాము. అక్కడ విశేషాలు ఏంటో చూసేయండి. స్కూటీ అయితే గుడి దగ్గరికి తీసుకెళ్ళనివ్వలేదండి. సో అక్కడ పెట్టేసి నడిచి అయితే వెళ్తున్నాము. ఇదైతే పెన్నా బ్యారేజ్. ఇది మొత్తం అయితే నడిచి వెళ్ళామండి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా రంగనాథ స్వామి టెంపుల్. వెళ్ళేటప్పుడు అక్కడక్కడ మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్ అవి అయితే ఇస్తూ ఉన్నారండి. అంత దూరం నడిచి వెళ్ళాం కాబట్టి వెళ్ళగానే మజ్జిగ తాగేశాను. ఇదేనండి టెంపుల్ అయితే. లోపల స్వామివారు అస్సలు 2 కళ్ళు సరిపోవండి చూడడానికి, అంత కలగా ఉంటారు. ఇదైతే టెంపుల్ లోపల వెంకటేశ్వర స్వామి నామాలు. వెంకటేశ్వర స్వామి, రంగనాథ స్వామి బ్రదర్స్ అంట. క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదైతే అటు సైడ్ అయితే టెంపుల్ ఉంటుందండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్. గుడి లోపల కొంచెం కూడా ఎండ రాకుండా నీట్గా అయితే చేశారండి. డెకరేషన్ కూడా బాగుండింది. పక్కనే పెన్నా నది కాబట్టి చల్లగా ఉంటుందండి. అటు సైడ్ ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇదేమో రంగనాథ స్వామి టెంపుల్. లోపలే 2 సపరేట్గా ఉంటాయి. ఇక్కడైతే క్యూలోకి వెళ్ళే దారిలో సేవ చేసే వాళ్ళైతే బొట్లు పెడుతున్నారండి. ఇది వచ్చేసి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టుకోవడానికి డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తున్నారు. లోపల స్వామివారు కూడా ఇదే అవతారంలో ఉంటారండి. నిజంగా చాలా బాగుంటుంది చూడడానికి. అలా కొంచెం సేపు సెల్ఫీస్ తీసేసుకొని ఈ బ్యారేజ్ మొత్తం నడిచి వచ్చామా అనిపిస్తుందండి ఇక్కడ కూర్చొని చూస్తుంటే. రేపు తెప్పోత్సవం కోసం రెడీ చేస్తూ ఉన్నారు నదిలో. లోపల టెంపుల్ లోపల ఇలా కొన్ని చెట్లు అయితే వేస్తున్నారు. అటు సైడ్ కనిపిస్తుంది కదా, అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ కూడా టెంపుల్లో అసలు విగ్రహాలు చాలా కలగా ఉంటాయండి. చాలా బాగుంటాయి, ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళామంటే. మజ్జిగ అయితే అక్కడక్కడ పెడుతూనే ఉన్నారండి, ఇస్తూనే ఉన్నారు. మజ్జిగ అండ్ పెరుగన్నం, పులుసన్నం, ఇలా అన్నదానాలు కూడా చేస్తున్నారు. భోజనం మాత్రం చేశానండి అండ్ మజ్జిగ అవి తాగుతూ ఉన్నాను. ఆ ఎండకి డీహైడ్రేట్ అయిపోకుండా ఫుల్గా మజ్జిగ అయితే తాగేసామండి. వాటర్, మజ్జిగ, కూల్ డ్రింక్స్ అంటే ఆరెంజ్ జ్యూస్ ఇస్తారు కదా, సో అవి అయితే తాగాను. అలా షాపింగ్కి అయితే వెళ్ళిపోయామండి. ఫస్ట్ అయితే ఇక్కడ దూరేశాను. కొంచెం కొన్ని స్పైసెస్ అయితే తీసుకున్నాను ఇంట్లోకి కావాల్సినవి. ఏదైనా 20 రూపీస్ అన్నారండి. అసలు ఆ ఎండకి చూడండి నా అవతారం. ఫుల్ స్వెట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే దూరామండి. ఇక్కడ 10 రూపీస్, 20, 30, 50 అలా ప్రైజెస్ విడివిడిగా పెట్టున్నారు. ఇక్కడ అయితే అసలు ఊపిరి కూడా ఆడలేదండి, ఫుల్గా ఉన్నారు క్రౌడ్ లోపల. ఇవైతే ఏదైనా 20 రూపీస్ అంటండి. ఇక్కడైతే నేనేం తీసుకోలేదు, ఒక కీ చైన్ తీసుకున్నాను అంతే, 50 రూపీస్ది. నా స్కూటీ కీస్కి వేసుకోవడానికి చిన్న కుక్కపిల్లలాగా ఉంది అది. ఇంకా కొన్ని షాప్స్ అయితే చూసుకుంటూ వెళ్ళామండి. అలా తిరిగేసాము మొత్తము. ఈ ఎండకి ఏంట్రా బాబు ఈ బాధలు అనిపించింది. అక్కడక్కడ వాటర్ అండ్ మజ్జిగ అయితే సప్లై చేస్తూ ఉన్నారండి. ఎండ ఎండ తట్టుకోలేకపోతున్నాం. నీళ్ళు ఇస్తున్నారా బాబు. ఆ ఎండకి జనాలకి అవి లేకపోతే బ్రతకడం కష్టం అనిపించింది. రథం అయితే వచ్చేసిందండి. రథం అయితే చూసుకున్నాము. చాలా పెద్దది, బాగుంటుంది. ఇక్కడైతే కూల్ డ్రింక్స్ ఇస్తున్నారండి. అటు సైడ్ ఏమో పులిహోర. అలా అయితే మొత్తం అన్నీ నేనేం తినలేదు, కానీ పులిహోర, దద్దోజనం అవేం తినలేదు. ఓన్లీ ఆ రైస్ అన్నదానంలో చూపించాను కదా, అవి మాత్రం తిన్నాను. చిన్నప్పుడు ఎంతమంది వీటితో ఆడుకున్నారు. నేనైతే మా పాప కోసం 200కి తీసుకున్నానండి. ఇవి 10, 20, 30 అలా అయితే చెప్పింది ప్రైజెస్. ఇంకైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.